నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశమైంది. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించి చర్చించారు. భక్తులను ఇబ్బంది పెట్టకుండా సత్వర దర్శనం చేయించే విధానాలపై సమాలోచనలు చేశారు. బోర్డు సమావేశం అనంతరం టీటీడీ ధర్మ ప్రచార పరిషత్పై సమావేశాన్ని నిర్వహించారు. శ్రీవారి వైభవం సనాతన ధర్మ వ్యాప్తికి విస్తృతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చరణ్, ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ ఈఓ శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో పాటు టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ప్రధానంగా టీటీడీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, బోర్డు తీర్మానాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా బోర్డు సమావేశంలో ప్రధానంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా శ్రీవారి వైభవం సనాతన ధర్మ వ్యాప్తి పైన విస్తృతంగా ప్రచారాలు ఎలా చేపట్టాలి అనే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే పైన కదా టీటీడీని బోర్డులో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే కన్నా టీటీడీ పైన ఎవరైతే కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని వ్యక్తిగతంగా కూడా దుష్ప్రచారాలు చేపడుతున్న వారిపైన ఎలాంటి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఈ టీటీడీ పాలక మండలి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నామో, ఎలాంటి వాటిపైన చర్చ జరిగింది అనే విషయాలపైన మరి కాసేపట్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. రైట్ చరణ్, థ్యాంక్ యూ.